మన దేశంలో నిర్దిష్ట పరిమితికి మించి ఆదాయం ఆర్జిస్తే దీనికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను స్లాబుల్ని బట్టి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మునుపటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సాధారణంగా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు జూలై 31 ఆఖరి తేదీ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ వరకు జరిమానాతో బీలేటెడ్ ఐటీ రిటర్న్స్ కు అవకాశం కల్పిస్తుంటుంది ఐటీ శాఖ. కానీ ఈసారి పన్ను విధానాల్లో మార్పులు, ఐటీఆర్ ఫారమ్స్ రాక ఆలస్యం కావడం సహా పలు సాంకేతిక కారణాల వల్ల ఈ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు పొడిగించింది. ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు గడువు ఉంది. అయితే చాలా మంది తాము చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే దీనిని రిఫండ్ రూపంలో తిరిగి ట్యాక్స్ పేయర్లకు జారీ చేస్తోంది. ఇది నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతాయి. అయితే మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వెంటనే ఇది పడదని గుర్తుంచుకోవాలి. ఐటీఆర్ ఫైల్ చేశాక ఐటీ విభాగం దానిని ప్రాసెస్ చేస్తోంది. మీ పాత పన్ను బకాయిలు ఏమైనా ఉన్నాయో చూసి ఎక్కువ చెల్లించినట్లయితే ఆ వివరాలతో ఇంటిమేషన్ లెటర్ పంపిస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ చేసి రీఫండ్ క్రెడిట్ చేస్తుంది. ఇక్కడ ట్యాక్స్ రీఫండ్ పడే సమయం అందరికీ ఒకేలా ఉండదు. ఇది వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీరు చేసే కొన్ని తప్పులపై ఆధారపడి కూడా ఉంటుంది. ముందుగా మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాక ఈ వెరిఫై చేయడం మర్చిపోవద్దు. ఇది చేస్తేనే రీఫండ్ ప్రాసెస్ ప్రారంభం అవుతుందని గుర్తుంచుకోవాలి. సాధారణంగా వెరిఫికేషన్ పూర్తయ్యాక 7 నుంచి 21 వర్కింగ్ డేస్లో ట్యాక్స్ రీఫండ్ ప్రాసెస్ ప్రారంభిస్తోంది. అకౌంట్లోకి డబ్బులు పడాలంటే కనీసం 4 నుంచి 5 వారాల సమయం పడుతుందని ఐటీ శాఖ పేర్కొంది. ఇది కొందరికి చాలా తక్కువ సమయంలోనే పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఇంకా మీ వివరాలు సరిగా లేకపోయినా, బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ అయినా ఇలాంటి సందర్భాల్లో రీఫండ్ చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అయితే ఇక్కడ మీరు ఐటీఆర్ ఫైల్ చేసి చాలా రోజులైన రిఫండ్ రాకపోతే ముందుగా ఈమెయిల్స్ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. అక్కడ ఏమైనా మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయా అని చూసి స్పందించాలని సూచిస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.